జై శ్రీమన్నారాయణ్. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. మంచి మాట విందామా? అసలు అన్నదమ్ములంటే ఎలా ఉండాలో అందరికీ తెలుసా? తెలిస్తే ఈ కొట్లాట్లు, గొడవలు, ఆస్తి పంపకాలు, అంత వాడివి ఇంత వాడివి, నీకు అయ్యి ఉన్నాయి నీకు అయ్యి ఉన్నాయి, ఈ లేవు, అమ్మ నిన్ను బాగా చూసుకుంటుంది, నా నిన్ను ఇట్లా చూసుకుంటాడని ప్రతి ఒక్కళ్ళు ఇదే అక్కచెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ మనం రామాయణం నుంచి చూసుకోవాలా అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలా. రాముల వారు, లక్ష్మణస్వామి, భరతుడు, శత్రుఘ్నులు అసలుకి ఎలా ఉండాలండి? అన్నదమ్ముల ప్రేమ అంటది. అన్నమాట తమ్ముళ్ళు జవజాటరు, తమ్ముళ్ళు చెప్పింది అన్నా కాదండు. అసలు అలా ఉండాలా. అలా ఉండాలంటే రాముల వారు 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళారు కదా. వెళ్ళినప్పుడు భర్తల వారు వస్తారు కదా అన్నం చూడటానికి. అన్నం చూడటానికి మంది మార్బలంతో, సైనికులతోటి, గుర్రాలు వాటన్నిటితోటి వెళ్తాడు అన్నం చూడటానికి. వస్తున్నాడని తెలిసింది రామయ్య తండ్రికి. రామయ్య తండ్రికి తెలియంగానే రామయ్య తండ్రి అనుకున్నాడంట, అమ్మో భరతుడు వస్తున్నాడు, వాడికి ఈ అడవిలో తిరగటం అసలు తెలియదు, చిన్నవాడు ఎలా వస్తాడో ఏమిటో, ఆ ముళ్ళు రాళ్ళు అన్నీ చాలా ఉంటాయి, అన్ని చోట్లకి అశ్వాలు అవన్నీ ఏనుగులు అవన్నీ కూడా వెళ్ళలేవు అని రాములు వారు తమ్ముడు గురించే బాధపడుతున్నాడంట. మన తమ్ముడు భరతుడేమో ఏం చేశాడో తెలుసా? అన్నయ్య ఈ అడవి దాంట్లోనే నడిచి వెళ్ళాడు, అందుకే నేను కూడా పాదుకులు లేకుండా నడవాలి, కాళ్ళకేమీ లేకుండా నడవాలని చెప్పి ఆ నడుస్తూ ఉన్నాడంట. ఎందుకంటే అన్న నా వల్లే కదా వెళ్ళింది, ఆయన కష్టం కలిగింది కదా, అదేదో నేను కూడా అనుభవించాలి అనుకున్నాడంట భరతుడు. మన ఇక్కడ రామచంద్రుల వారేమో ఈ విషయం కూడా మనసుకు అర్థమయ్యి ఆ వనదేవతను వేడుకున్నాడంట. ఆ రాళ్ళు, రప్పలు, ముళ్ళు అవన్నీ కూడా భరతుడికి ఏమి కాకుండా చూడాలి అని దండం పెట్టుకున్నాడంట వనదేవతకి. అతడి ఇది అన్నాదమ్ముల ప్రేమ అంటే. మనం ఏదో ఆస్తులు అంతస్తులు ఇవి కాదు, ఎవరైనా అన్నదమ్ముల క్షేమాన్ని కోరుకోవాలి. డబ్బులేంటండి, మనం తీసుకుపోము తీసుకురాము, వచ్చినప్పుడు తీసుకురాము వెళ్ళేటప్పుడు తీసుకుపోము, అవి మధ్యలో వచ్చినాయే. కానీ ప్రేమ అభిమానం అనేది జన్మ జన్మాంతరాలు ఉంటాయట. నువ్వేదైనా మేలు చేస్తే మళ్ళా జన్మెత్తి వాళ్ళకి మేలు చేసేసుకుంటావు. నువ్వేదైనా వాళ్ళకి కీడు చేసావా, మళ్ళా జన్మెత్తి వాళ్ళ కీడుని వాళ్ళకి అప్పచెప్తావు. ఇక చూడండి, లాటరీలో ఎంతో మంది లాటరీలు వేస్తూ ఉంటారు. ఆ లాటరీ టికెట్ ₹1,00,000 లాటరీ టికెట్ నాకు తగిలితే అందరూ కొంటారు. ఈ కొన్నోళ్ళందరూ వాడి బాకీ ఉన్నోళ్ళే. లేదా ఒక్కడికొచ్చి చూడండి, వాడు వీడికి రుణపడి ఉన్నాడు, అందుకనే వీళ్ళందరూ కలిపి వాడికి డబ్బులు ఇచ్చారు. ఇది మంచి మాట, మంచి విషయం.